ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూలై 21 కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన సుమన్ గారు బ్లెస్సింగ్ వల్ల మన ఈ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఏమంటే ఆ రోజు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే ఏజ్ గ్రూప్ 5 years నుంచి 60 years వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండర్ కేటగిరీస్ డివైడ్ ఉంటుంది. వాళ్ళకి ప్రతి కేటగిరీకి ఒక్కొక్క ఛాంపియన్షిప్ ఉంటుంది. అలాగే గ్రాండ్ ఛాంపియన్ ట్రోఫీ 300 to 400 ఎవరు ఈవెంట్ ఛాంపియన్షిప్స్ ఇస్తారో వాళ్ళకి ట్రోఫీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఛాంపియన్షిప్కి ముఖ్య అతిథిగా అలాగే మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు సహకారంలో అది కూడా మాస్టర్ సార్ బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఈ ఛాంపియన్షిప్ ఇంకా మంచిగా చేయాలి. వచ్చిన వాళ్ళకి అందరికీ మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వాళ్ళు మార్నింగ్ లంచ్ అండ్ డిన్నర్ చేసి వెళ్ళాలని మేము మా అకాడమీ నుంచి అన్ని విధాలుగా ప్రతి ఒక్క వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ 1 day ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ 1000 to 15 members అటెండ్ అవుతున్నారు. ఈ ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్ 4 countries అటెండ్ అవుతున్నాయి. శ్రీలంక, ఇండోనేషియా, నెక్స్ట్ నేపాల్ కంట్రీస్ అటెండ్ అవుతున్నాయి. ఆ కంట్రీస్ నుంచి మనకి ఒక జగదీష్ సింగ్ మాస్టర్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సార్ ఏమంటే మనకు 15 countries మాస్టర్స్ని ఏమంటే ఫొటోస్ కూడా పంపించారు. ఆయన బ్లెస్సింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కండక్ట్ చేస్తే సెకండ్ టైం నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్ని తీసుకురావడం మనకు సులభం అవుతుందని సార్ బ్లెస్సింగ్ చేశారు. ఆ కార్యక్రమం ఇలా జరిగితే ఇంకా సుమన్ గారు మనకి ఇచ్చేసి మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం ఇస్తారు. సార్ టైం వల్ల మనకి ప్రతి ఒక్క మాస్టర్కి ఇండివిజువల్గా ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కోచ్ ట్రోఫీ. ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా మనకి రెఫరీ ఆర్గనైజ్ చేస్తే మన ఛాంపియన్ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ మనీ ఉండదండి, ఓన్లీ ట్రోఫీస్ ఉంటాయి. ప్రైజ్ అసలు క్యాష్ అనేది లేదు. కప్స్ అంటే వాళ్ళకి లిజెండ్గా ఉంటుంది, కానీ ప్రైజ్ మనీ అయితే ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి చిన్న కప్ అని కాదు, పెద్ద కప్ కానీ కప్ ఇస్తేనే వాళ్ళకి ఏమంటే లైఫ్ టైం గుర్తుకుంటుంది, కానీ మనీ అయితే ఖర్చు. అందరికీ నమస్కారం. జూలై 21 కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ కన్నన్ గౌడ్ ఆధారంలో జరుగుతుంది. దాంట్లో కరాటే, తైక్వాండో, కుంఫు జరగబోతుంది. సో ఇప్పటికీ 4 countries పక్కా అయిందని చెప్పి చెప్తున్నారు. సో ఈరోజు ఏంటంటే ఇది జనరల్ ఫార్మల్ ఒక బ్రోషర్ లాంటిది ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి, సో అలాగే పెద్దలు పితాని రామకృష్ణ గౌడ్ గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, ప్రవీణ్ గౌడ్ గారు ఇలా చాలామంది వచ్చినారు. సో అందరికీ ధన్యవాదాలు. సో మెయిన్ ఇదేంటంటే ఈరోజు టోర్నమెంట్ ఉంది 21వ తారీఖు కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో చెప్పడానికి. ఇది ఒక ప్రెస్ మీట్. అదే మాదిరిగా మార్షల్ ఆర్ట్స్లో ఇంకా ముందుకు మనం ఎలా వెళ్ళాలి, మార్షల్ ఆర్ట్స్ అందరూ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆత్మరక్షణ కోసము, ముఖ్యంగా మహిళలందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి రక్షణ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అందరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, మెంటలీ ఫిజికలీ బాగుండాలి. అదే మాదిరిగా ఇలాంటి ఒక అందరూ కలిసి ఉండేలాగా మన భారతీయులందరూ కలిసి ఉండాలి. మతం, కులం ఇవన్నీ టాపిక్ తీసుకురాకుండా ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళదే. దాన్ని మనం తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చెప్పట్లేదు. సో అందరూ కలిసి ఉండాలి, మనందరూ భారతీయులుగా కలిసి ఉండాలి. ఒంటరిగా పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు సహాయం లేకుండా ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి గొడవలు వచ్చినా మన శరీరాన్ని ఒక వెపన్ లాగా తయారు చేసి, అది ఏ ఏజ్ అయినా సరే, మహిళ అయినా సరే, అది రెడీ అవ్వాలని చెప్పేసి ఈరోజు మన స్పీచ్లో ఇలా వేరే కొన్ని విషయాలు మన ముఖ్యంగా కన్నన్ గౌడ్ ఒక మంచి సిన్సియర్ సీనియర్ కుంఫు మాస్టర్, 15 సంవత్సరాల నుంచి మాకు తెలుసు, చాలా కష్టపడుతున్నాడు. సో ఈ కుంఫు మాస్టర్కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయి. అదే అదర్ మాస్టర్స్ కూడా అందరినీ రిక్వెస్ట్ చేసి ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఏజ్ గ్రూప్స్ నాకు కరెక్ట్గా తెలియదండి. అయితే ముఖ్యంగా దీంట్లో దూరం తీసుకొని నిల్చొని ఒక ఫోటో ఫాస్ట్ తీయండి. ఎవరు తీస్తున్నారు? ఆల్రెడీ ఎవరు పంపిస్తారు? ఒక్కొక్కరు ప్రశాంతంగా ఉండి
గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఓకే అయిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్ళండి. అసలు వెళ్ళండి అయిపోయింది మాస్టర్ కొంచెం దూరం వెళ్ళండి. సైడ్ వస్తే కొంచెం వెనక్కి దీని వాళ్ళు కొంచెం సైడ్ రాని కాలు తగలాలి. కొద్దిగా వెనక్కి. శివాయలు